మనం ఈ విషయం ఎప్పుడు వింటూ ఉంటాం కదా, రెగ్యులర్గా వింటూ ఉంటాం కొన్ని రిలేషన్స్లో. మొదట్లో మా హస్బెండ్ చాలా బాగా చూసుకునేవాడు, మా వైఫ్ నాతో చాలా బాగుండేది. అప్పుడు నా కోసం చాలా అమౌంట్ ఖర్చు పెట్టి గిఫ్ట్లు కొని ఇచ్చేవాళ్ళు, నన్ను టూర్కి తీసుకెళ్లేవాళ్ళు, నా మీద చాలా కేర్ తీసుకునేవాళ్ళు. అప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ ఇప్పుడు కనిపించడం లేదు. ఇప్పుడు నా కోసం అంత ఎక్స్పెన్సివ్ చేయలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళు అనుకోవడమే కాకుండా నువ్వు నాతో ఇలా ఉంటున్నావు అలా ఉంటున్నావు అని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని గొడవలు పడుతూ ఉంటారు. అంటే మొట్టమొదటిగా ఏదైతే వాళ్ళు చూసారో దానికే యాంకర్ అయిపోయి అలాగే జీవితాంతం ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అలా ఉండకపోవడం వల్ల మధ్య గొడవలు పెంచుకుంటూ ఉంటూ ఉంటారు. ఇది రిలేషన్లో రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. ఇది రిలేషన్లోనే కాదు, అన్ని ఏరియాల్లోనూ జరుగుతుంటుంది. అంటే మన కెరీర్లో జరుగుతుంటుంది, హెల్త్ విషయంలో జరుగుతుంటుంది. అంటే మొట్టమొదటిగా ఏదైతే మనం చూసామో అదే మన లైఫ్ని బాగా ట్రిగర్ చేసి దాని మీదే మనం డిపెండ్ అయిపోయి ఇలాగే లైఫ్ ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని అలా లేకపోతే సఫర్ అవుతూ స్ట్రగుల్ అవుతూ ఉంటాము. దానివల్ల రిలేషన్లో మిస్అండర్స్టాండింగ్స్ రావడం, బ్రేకప్ అవ్వడం ఇలాంటివి చూస్తూనే ఉంటాం. దీన్ని యాంకరింగ్ బయాస్ అంటారు. అంటే ఒకదానికి ఫిక్స్ అయిపోయి అలాగే ఉండాలి జీవితం అనేది అనుకోవడం, అలా ఉండకపోవడం వల్ల వాళ్ళు డిసప్పాయింట్ అవ్వడం, బ్రేకప్ చేయడం.